వెల్కమ్ టు హౌ టు అర్న్ మనీ ఆన్లైన్. ఇంతకుముందు వీడియోలో మెనూ ఆప్షన్ ఎలా క్రియేట్ చేయాలో చూపించాను కదా. ఈ వీడియోలో మన బ్లాగ్కి ఫేస్బుక్ లైక్ బాక్స్ని ఎలా యాడ్ చేయాలో చూస్తాను. అసలు ఫేస్బుక్ లైక్ బాక్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఒక శాంపుల్ వెబ్సైట్లోకి వెళ్ళి నేను చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు లైకర్స్ అండ్ ఫేస్బుక్ అని ఉంది కదా. ఇలాంటి బాక్స్ని మీరు మీ బ్లాగ్లో ఎలా ఇన్సర్ట్స్ నేను చూపిస్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫేస్బుక్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక హోమ్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పేజెస్ అని ఉంటుంది. పేజెస్ కింద క్రియేట్ పేజ్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీ పేజ్ దేనికి సంబంధించింది కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. అంటే మీ బ్లాగ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. నా బ్లాగ్ ఎంటర్టైన్మెంట్ గురించి కాబట్టి ఇక్కడ నేను ఎంటర్టైన్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నా బ్లాగ్ మూవీస్కి సంబంధించింది, ప్లస్ ఇక్కడ మీరు టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ బ్లాగ్ యొక్క టైటిల్ సేమ్ ఉండాలి. ఇక్కడ పేజ్ ఫేస్బుక్ పేజ్ టైటిల్, బ్లాగ్ టైటిల్ సేమ్ ఉండాలి. ఉంటే యూజర్కి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు సెటప్ చేయాలన్నమాట. సెటప్ ఉంటుంది. ఇక్కడ మీ పేజ్కి కొంచెం కంటెంట్ రాయండి. ఇక్కడ నాది పేజ్ టాలీవుడ్ ఆర్టిస్ట్ అంటే అబౌట్ యాక్ట్రెస్ అండ్ యాక్టర్స్ లేటెస్ట్ అప్డేట్స్ కాబట్టి నేను దాని గురించి ఎలా వస్తాను, ఇక్కడ అప్డేట్స్ అని ఇస్తాను. తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ మీ బ్లాగ్ యొక్క యూఆర్ఎల్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మీ బ్లాగ్ యొక్క యూఆర్ఎల్ని పేస్ట్ చేసి సేవ్ ఇన్ఫో అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ నేను ప్రస్తుతానికైతే ప్రొఫైల్ పిక్చర్ని యాడ్ చేయట్లేదు, స్కిప్ అని క్లిక్ చేస్తాను. తర్వాత ఇక్కడ యాడ్ టు ఫేవరెట్ కూడా స్కిప్. తర్వాత ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ అంటే ఏం లేదు. ఒకవేళ మీరు మనీ కనుక పేమెంట్ చేస్తే ఎవ్రీడే మీకు 70 to 80 లైక్స్ వస్తాయన్నమాట పేమెంట్ చేసినందుకు. కానీ ఇలా పిన్ ద్వారా మీరు లైక్స్ తెచ్చుకున్న అది యూజ్ ఉండదన్నమాట. ఎవరెవరు మీకు ఒకవేళ లైక్స్ జెన్యూన్ లైక్స్ వస్తే కనుక మీకు చాలా యూజ్ ఉంటుంది. అందుకని నేను పేమెంట్ మెథడ్ని చూస్ చేసుకోను. తర్వాత స్కిప్ అని క్లిక్ చేస్తాను. తర్వాత ఇక్కడ మీ పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ టాలీవుడ్ ఆర్టిస్ట్ అని ఉంది కదా, పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మూవీస్కి సంబంధించిన కేటగిరీ. ఇక్కడ మనం ఫోటోని ప్రొఫైల్ ఫోటో యాడ్ చేయలేదు, ఇంకా కవర్ ఫోటోని కూడా యాడ్ చేయలేదు కదా, అందుకని ఇక్కడ ఎంటీ చూపిస్తుంది. ఇక్కడ మనం ఇప్పటివరకు ఏం పోస్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ అన్నీ ఎంటీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మన బ్లాగ్లో ఈ ఫేస్బుక్ పేజ్ని అనేది అటాచ్ చేయాలి. ఎలా అంటే ఫస్ట్ హోమ్లోకి వెళ్ళండి. హోమ్లోకి వెళ్ళాక ఇక్కడ కింద పేజెస్ కింద టాలీవుడ్ ఆర్టిస్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆ యూఆర్ఎల్ కాపీ చేయండి. కాపీ చేశాక నేను ఒక వెబ్సైట్ చెప్తాను, ఆ వెబ్సైట్కి వెళ్ళండి. ఆ వెబ్సైట్ ఏంటంటే developers.facebook.com developers.facebook.com/docs/plugins ఎంటర్. ఇక్కడ సోషల్ ప్లగిన్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎలా అయితే లైక్ బటన్, షేర్ బటన్, ఎంబెడెడ్ పోస్ట్, కమెంట్స్, సెండ్ బటన్, ఫాలో బటన్, యాక్టివ్ ఫీడ్, రికమెండేషన్ ఫీడ్స్, లైక్ బాక్స్, ఫేస్ ఫైల్. కానీ ఇక్కడ మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేసేది దేనిపైన అంటే లైక్ బాక్స్ పైన కాబట్టి నేను దాన్ని క్లిక్ చేసి చూస్తాను. మిగతా ఆప్షన్స్ కూడా సేమ్ లైక్ బాక్స్ లాగా ఉంటుంది, మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి వెళ్తే లైక్ బాక్స్ని క్లిక్ చేసి దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. లైక్ బాక్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఏముంటుందంటే ఫేస్బుక్ పేజ్ యూఆర్ఎల్ ఉంది కదా, మీకు ఇప్పటివరకు క్రియేట్ చేసిన ఫేస్బుక్ పేజ్ యూఆర్ఎల్ని కాపీ చేశారు కదా ఆల్రెడీ. ఆ కాపీ చేసిన యూఆర్ఎల్ని ఏం చేస్తారంటే ఇక్కడ మీరు పేస్ట్ చేయండి చాలు. పేస్ట్ చేశాక విడ్త్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ బాక్స్ యొక్క విడ్త్ అనమాట. ఇక్కడ మీరు ప్రివ్యూ చూడొచ్చు. మీరు విడ్త్ చేంజ్ చేసుకుంటూ ప్రివ్యూ కూడా చూడొచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు హైట్ ఇస్తాను. ఇక్కడ హైట్ ఇచ్చి ఇక్కడ ప్రివ్యూ అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న చెక్ బాక్సులు ఉన్నాయి కదా, అవి చెక్ చేసి అన్చెక్ చేసి మీరు చూడండి. మీకు ఏది నచ్చితే ఆ బాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటాను. ఇది షో హెడర్ అని పెడితే ఓకే ఉండండి. షో బార్డర్ అని పెడితే ఇలా వస్తుంది. ఇక్కడ గెట్ కోడ్ అని ఉంది కదా కింద ఆప్షన్, దాన్ని గెట్ కోడ్ అని కొట్టగానే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. HTML5, XFB, ML, ఐఫ్రేమ్, URL. కానీ ఐఫ్రేమ్లో ఉన్న కోడ్ని మాత్రమే నేను ఇక్కడ కాపీ చేస్తాను. ఇక్కడ ఉన్న కోడ్ని కాపీ చేసి ఇప్పుడు మన బ్లాగ్లో ఎక్కడ పెట్టాలనుకుంటున్నామంటే ఇక్కడ అబౌట్ మీ అని ఉంది. అబౌట్ మీ అనే దానిపైన మనకి ఫేస్బుక్ లైక్ బాక్స్ కావాలి. అందుకని నేను ఏం చేస్తానంటే బ్లాగర్ అకౌంట్లోకి వెళ్ళి ఇక్కడ లేఅవుట్ ఉంది కదా, లేఅవుట్ని క్లిక్ చేసి ఇక్కడ అబౌట్ మీ పైన యాడ్ గ్యాడ్జెట్ ఉంది, యాడ్ గ్యాడ్జెట్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ HTML/JavaScript అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఏం చేస్తానంటే ఇక్కడ కంటెంట్ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి సేవ్ అని క్లిక్ చేస్తాను. తర్వాత సేవ్ అరేంజ్మెంట్ అని కొడతాను.
తర్వాత మీరు ఏం చేయండి అంటే పేజ్ని రీలోడ్ చేయండి. రీలోడ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా లైక్ బాక్స్ అనేది మీ బ్లాగ్లో ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీ లైక్ బాక్స్ అనేది మీ బ్లాగ్లో ఇన్సర్ట్ అయిపోయింది అనమాట. ఇలాగ మీరు కావాల్సిన అలా ఫేస్బుక్ పేజ్ని మీ బ్లాగ్లో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అసలు ఈ లైక్ బాక్స్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడైనా ఏదైనా యూజర్ ఫేస్బుక్ సెర్చ్ బాక్స్లో వెళ్ళి టాలీవుడ్ ఆర్టిస్ట్ అని ఎంటర్ కొట్టాడు అనుకోండి, పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మీ పేజ్ గురించి తెలుసుకోవాలన్నప్పుడు అబౌట్కి వస్తాడు. అబౌట్ దగ్గర వచ్చి మీ యొక్క యూఆర్ఎల్ని క్లిక్ చేస్తాడు. క్లిక్ చేయగానే ఏమవుతుందంటే డైరెక్ట్గా ఆడు మీ బ్లాగ్ రీడైరెక్ట్ అవుతాడు అనమాట. అయినప్పుడు ఏమవుతుందంటే మీ పేజ్కి వ్యూస్ పెరుగుతాయి. ఇలాగే కాకుండా మన ఫేస్బుక్ లైక్స్ తోటి కూడా మనం వ్యూని పెంచుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మీకు 1000 లైక్స్ ఉన్నాయనుకోండి, 1000 లైక్స్ ఉన్నప్పుడు మీరు ఏదన్నా షేర్ చేసినప్పుడు మీరు షేర్ చేసిన పోస్ట్ 1000 మెంబర్స్కి కనిపిస్తుంది అనమాట. లైక్ చేసిన 1000 మెంబర్స్కి మీ పోస్ట్ అనేది కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఒకవేళ 500 మెంబర్స్ అన్న ఆ పోస్ట్ని విజిట్ చేసారు అనుకోండి, మీ పేజ్కి లైక్స్ పెరుగుతాయి. ఇక్కడ ఫేస్బుక్లో విజిట్ చేస్తే మీ బ్లాగ్కి వ్యూస్ ఎలా పెరుగుతాయో నేను చూపిస్తాను. మీరు ఏం చేస్తారంటే ఏం పోస్ట్ చేసినా షేర్ చేసినా డైరెక్ట్గా మీరు ఫేస్బుక్లో చేయకండి, మీరు మీ బ్లాగ్లో చేయండి. ఫస్ట్ ఏం పోస్ట్ చేసినా ఏం షేర్ చేసినా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ బ్లాగ్లో షేర్ చేయండి. మీ బ్లాగ్లో షేర్ చేశాక లేకపోతే పోస్ట్ చేశాక మీ బ్లాగ్లో నుంచి మీ పేజ్లో షేర్ చేయండి. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, జీమెయిల్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ నేను మహేష్ బాబు అనే పోస్ట్ని షేర్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఎఫ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాను. షేర్ ఆన్ ఫేస్బుక్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఆన్ యువర్ ఓన్ టైమ్ లైన్ కాదు, ఓకే, ఆన్ ఏజ్ యూ మేనేజ్ అని క్లిక్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ టాలీవుడ్ ఆర్టిస్ట్ అని వచ్చేస్తుంది. తర్వాత షేర్ లింక్ అని కొట్టండి. షేర్ లింక్ అని క్లిక్ చేయగానే డిస్ప్లే అవ్వలేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పేజ్ని రీలోడ్ చేయండి. పేజ్ని రీలోడ్ చేయగానే ఇక్కడ మీరు షేర్ చేసిన పోస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఎవరైనా సరే ఈ పోస్ట్ని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా వాడు మీ బ్లాగ్కి రీడైరెక్ట్ అవుతాడు అనమాట. ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే మీ పేజ్కి వ్యూస్ అనేవి పెరుగుతాయి అనమాట. ఇలా మీ పేజ్కి వ్యూస్ పెంచుకోవచ్చు, మీ బ్లాగ్కి వ్యూ పెంచుకోవచ్చు. అందుకని మీకు మీ ఫేస్బుక్ పేజ్కి లైక్స్ చాలా అవసరం. మీకు ఎన్ని లైక్స్ ఉంటాయి, ఒకవేళ ఇప్పుడు 1000 లైక్స్ ఉన్నాయనుకోండి, మీరేమన్నా బ్లాగ్ నుంచి మీ ఫేస్బుక్ పేజ్లోకి షేర్ చేసినప్పుడు అట్లీస్ట్ 500 మెంబర్స్ అన్న చూసారనుకోండి, 500 వ్యూస్ వస్తాయన్నమాట మీ బ్లాగ్కి. అది సింపుల్. ఇలాగ మీ బ్లాగ్కి వ్యూస్ పెంచుకోవచ్చు అనమాట. దీనికి మెయిన్ ఇంపార్టెంట్ మనకు కావాల్సింది ఏంటంటే ఫేస్బుక్ పేజ్ చాలా అవసరం. ఫేస్బుక్ పేజ్ ఉంటే కనుక మీరు షేర్ చేస్తే చాలు, మీ బ్లాగ్కి వ్యూస్ పెరుగుతాయి. ఇప్పుడు అర్థమైంది కదా. ఫస్ట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. మీ బ్లాగ్కి కనుక చాలా వ్యూస్ రావాలని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదన్నా సరే పోస్ట్ లేకపోతే ఏదన్నా మీ బ్లాగ్లో ఉంటుంది కదా, దాన్ని కింద అక్కడ జీమెయిల్, ట్విట్టర్, ఫేస్బుక్ సింబల్స్ ఉంటాయి. ఎఫ్ అని సింబల్ని క్లిక్ చేసి కనుక మీరు దాన్ని షేర్ చేస్తే మీ పేజ్ పైన, అదే టాలీవుడ్ ఆర్టిస్ట్ ఎగ్జాంపుల్, టాలీవుడ్ ఆర్టిస్ట్ పైన షేర్ చేసినప్పుడు ఏదైనా యూజర్ దాన్ని క్లిక్ చేసినప్పుడు వాడు డైరెక్ట్గా మీ బ్లాగ్కి రీడైరెక్ట్ అవుతాడు అనమాట. అలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ బ్లాగ్కి వ్యూస్ పెరుగుతాయి. ఇలా మనం ఫేస్బుక్ పేజ్ ద్వారా కూడా మన బ్లాగ్కి వ్యూస్ పెంచుకోవచ్చు అనమాట. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కింద థమ్స్ అప్ బటన్ కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ డైరెక్ట్గా మీ ఇన్బాక్స్లో రావాలంటే. నెక్స్ట్ వీడియోలో నేను ఏం చూపిస్తానంటే ఇప్పటివరకు బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి, మెనూ ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా ఫేస్బుక్ లైక్ బాక్స్ని మీ బ్లాగ్లో ఎలా యాడ్ చేయాలో చూపించాను కదా. నెక్స్ట్ ఏంటంటే మన బ్లాగ్కి ఎలా యాడ్స్ తెచ్చుకోవాలి, యాడ్స్ తెచ్చుకొని మనీ ఎలా ఎర్న్ చేయాలి. ప్రస్తుతానికైతే మన బ్లాగ్కి చాలా వ్యూస్ లేవు కాబట్టి గూగుల్ యాడ్సెన్స్కి నేను అప్లై చేయట్లేదు. ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్కి ఆల్టర్నేటివ్ మెథడ్ ఇంకొకటి ఉంది. అదేంటంటే అఫిలియేషన్ ప్రోగ్రామ్ ద్వారా మన ఎలా ఎర్న్ చేయాలో చూపిస్తాను. అఫిలియేషన్ ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, మన దగ్గర చాలా ఈకామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్. ఇలా అవి ఏం చేస్తాయంటే అఫిలియేషన్ ప్రోగ్రామ్స్ అని పెట్టాయి. ఆ అఫిలియేషన్ ప్రోగ్రాంలో కనుక బ్లాగ్ ఓనర్స్ లేకపోతే వెబ్సైట్ ఓనర్స్ రిజిస్టర్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి కొన్ని ప్రొడక్ట్స్ కోడ్ ఇస్తారనమాట. HTML జావా స్క్రిప్ట్ కోడ్. ఆ జావా స్క్రిప్ట్ కోడ్ మీకు ఇస్తారనమాట రిజిస్టర్ అయినప్పుడు.
ఆ రిజిస్టర్ అయినప్పుడు ఇచ్చిన జావా స్క్రిప్ట్ కోడ్ని మీరు మీ బ్లాగ్లో కనుక పోస్ట్ చేస్తే అవి మీ బ్లాగ్లో డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఆ యాడ్స్ డిస్ప్లే అవుతాయి. ఎప్పుడైనా ఏదైనా యూజర్ మీ బ్లాగ్ విజిట్ చేసినప్పుడు ఆ యాడ్స్ క్లిక్ చేసి కనుక పర్చేస్ చేస్తే మీ అకౌంట్కి 10-15% మనీ యాడ్ అవుతాయి అన్నమాట. ఆ ప్రోడక్ట్ యొక్క 10-15% వాల్యూ మీ అకౌంట్కి యాడ్ అవుతాయి. ప్రస్తుతానికైతే నెక్స్ట్ వీడియోలో నేను ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ ప్రోగ్రాంలో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఇంకా యాడ్స్ని మన బ్లాగ్లో ఎలా ప్లేస్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.